వర్షాకాలం వస్తుందంటే చాలు మనుగూరు మున్సిపాలిటీలోని ఆదర్శ్ నగర్ ప్రజలు హడలిపోతారు. 13వ వార్డులో గల ఈ కాలనీ నుంచి ముత్యాలమ్మ గుడి వరకు సీసీ రోడ్డు లేక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఆదర్శ్ నగర్ కాలనీ బురదమయంగా మారి కనీసం రాకపోకలు సైతం నిలిచిపోయి చెరువును తలపిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఎన్ని వినతపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి సీసీ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. చిన్నపిల్లలు, వృద్ధులు వర్షాకాలంలో బయటకు వెళ్లాలంటే నరకం చూస్తున్నారని వాపోయారు. శ్రీయుత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నమస్కరించి మేము మా గోడు వినిపించుకుంటున్నామండి. గత 15 సంవత్సరాల నుంచి భగీరథ నీళ్ల కోసం మా రోడ్లు మొత్తం పగలగొట్టి ఇంతవరకు రోడ్లు వేయలేదు. ఎన్నిసార్లు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్నిసార్లు మా రోడ్ల కోసం అని తిరిగి మా చెప్పులు కాళ్ళు అన్నీ అరిగిపోతున్నా కూడా మా రోడ్ల కోసం అయితే ఏ ఎమ్మెల్యే కూడా మా ఇంటి బజార్కి కూడా రావట్లేదండి. వస్తామమ్మా, వేస్తాం, చూస్తాం అనటమే కానీ ఇంతవరకు రోడ్డు వేసిన లేదు. మేము బురదల వానకాలం వస్తే బురదలో నడుచుడే సరిపోతుంది తప్ప మాకేం బండ్లు పోతుంటే కాళ్ళు జారి కింద పడుతున్నారు, పిల్లలు పడుతున్నారు, బళ్ళు నడుస్తున్నారు, ముసలోళ్ళ కాళ్ళు చేతులు కూడా ఇరిగిపోతున్నాయి. మొన్న వచ్చిన ఈసారైనా మా పాయం గారని వేస్తారని మేము అనుకుంటున్నామండి. మా ఆదర్శ్ నగర్ ఏరియా 13వ వార్డు అన్ని వార్డులకు వేస్తున్నారు. మాకు డ్రైనేజీలు, మాకు రోడ్లు వేస్తారని మేము అనుకుంటున్నాం. అన్ని రోడ్లను అన్ని బిట్లు మొత్తం వేశారు, పక్క బిట్టు కూడా వేశారు, పక్క బిట్లు అన్ని రోడ్లు మొత్తం కవర్ చేశారండి. మా ఒక్క రోడ్డు, ఒక మూల రోడ్డు వేయడానికి మాత్రం వేయడం లేదండి. బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు. మా కోసం పట్టించుకోవడం లేదు. ఎంతమంది వచ్చిన మా ముత్యాలమ్మ నగరు హెచ్పి గ్యాస్ గోడం సందు నుంచాను ఇక్కడ దాకా ఈ ఒక మూల రౌండ్ తిరిగితే సరిపోద్ది మాది. చెప్తున్నారు మీరన్నా పాయం వెంకటేశ్వర్ల గారికి మేము విన్నవించుకుంటున్నాము. ఇప్పుడైనా మీరైనా మాకు ఈ రోడ్లు వేస్తారని మేము అనుకుంటామండి. కాలువలు రోడ్డు కాడికి వచ్చి కూడా ఆ రోడ్డు పక్క రోడ్డు కూడా వేసారు. మా రోడ్డు దాకా కూడా రాలేదు. పక్క రోడ్డు వేసి కూడా వెళ్ళిపోయారు. ఈ రోడ్డు కూడా రాలేదు. అక్కడ కూడా వచ్చి కూడా రోడ్డు వేయండి సార్ అని కూడా చెప్తాం. ఆ రోజు కూడా విన్నప్పుడు ఎన్ని అప్లికేషన్ ఫామ్స్ పెట్టాము. మేమైతే కమిషనర్ గారికి పెట్టాము, ఎమ్మెల్యే గారికి పెట్టాము, ఇంత గతంలో ఉన్న రేగా కాంతారావు గారు కూడా అందరికి పెట్టాము. ఎవరికి పెట్టినా కూడా మా రోడ్లు పట్టించుకోవడం లేదు. అన్ని అప్లికేషన్లు చాలా ఎన్నిసార్లు పోయినా అప్లికేషన్లు పెడతానే ఉన్నాం.